హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి గ్లాసెస్ అనుకుంటున్నారా? మాకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మరి డ్రింక్స్ మీద పడాలి కాబట్టి కొత్తగా ట్రై చేశాను. డీమార్ట్ వెళ్ళినప్పుడు ఈ ఫలూదా మిక్స్ అన్నది తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్ తెచ్చి 1 మంత్ అయింది. ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూసుకొని తర్వాత ప్రాసెస్ చూసుకున్నాను. ఓకే, ఎక్స్పైరీ డేట్ మనకు ఉంది, చాలా టైం ఉంది కాబట్టి ప్రాసెస్ చూశాను. జస్ట్ 1 లీటర్ మిల్క్ కావాలి అంతే, ఇంకేం అక్కర్లేదు. అవి ఉంటే చాలు. షుగర్ అంతా కూడా ఇందులోనే ఉంది. సో మనకి పాలు కావాలి కాబట్టి పాల కేంద్రంకి వచ్చి ఒక 1 లీటర్ మిల్క్ అన్నది తీసుకున్నాను. వెంటనే ఇంటికి రాగానే ఒక తప్పెలో వెతికి పెట్టుకొని ఆ పాలన్నీ వేశారు. ఇలా కొంచెం పడిపోయి, కానీ మమ్మీకి తెలియకుండా నీట్గా తుడిచేసి కవర్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫలూదాలో వేయడానికి సబ్జా గింజలు తెచ్చుకుందాం. సబ్జా గింజలు తెచ్చుకుందాం అంటున్నాను. ఏంటి అనుకుంటున్నారా? మా ఇంట్లో సబ్జాల చెట్టు ఉందన్నమాట. ఈ ఇయరే ఫస్ట్ టైము ఇట్లా చెట్టు నుండి సబ్జాలు తీసి వాడటం. మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా తీయడం. చాలా కష్టం. అమ్మ ఏంటి ఇన్ని చెట్లు ఉన్నాయి అనుకున్నాను, కానీ మనం చాలా తీయచ్చు అనుకున్నాను, కానీ కష్టం. మా మమ్మీ ముందే తీసి ఉంచింది. ఇవి నానేసేద్దాం, మనం ఎందుకు అంత కష్టపడ్డాం అని చెప్పి. ఇట్లా వాటర్ వేసుకొని పక్కన పెట్టేయాలి. మినిమం 30 minutes అయితే నానాలి. అప్పుడే మనం ఇవి కన్జ్యూమ్ చేయగలం, లేకపోతే తినలేము ఇవి. ఇప్పుడు ఈలోపు మన పాలను మరిగిపోయాయి అనమాట. మనకి ప్రాసెస్ ప్రకారం 1 లీటర్ మిల్క్కి 200 ml వాటర్ వేయమని చెప్పారు. అదే నేను యాడ్ చేశాను. తర్వాత మొత్తం పౌడర్ కూడా వేసేసాను. కొంచెం కూడా ఉంచకూడదు, మొత్తం వేసేయాలి. చూస్తే ఇందులో కూడా సబ్జాలు ఇచ్చాడు. అనవసరంగా సబ్జా చెట్టు దగ్గరికి వెళ్ళి మరీ తీసాను. సర్లే, నేను చేస్తాం, అలాగే తీసాం కదా, వాడుకుందాం. ఇది నీట్గా బాయిల్ చేసుకుందాం. ఒక 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. మన ఫలూదా అన్నది బాయిల్ అయిపోయింది. నేను చెక్ చేసుకున్నాను. సెకండ్ ఒపీనియన్ కోసం మా మమ్మీని కూడా అడిగాను. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక మొత్తం ముద్దగా అయిపోయింది. దాన్ని నేను ఫుల్గా కలిపాను, చాలా ఎక్కువ. మీకు వీడియోలో చూపించలేదు, కానీ బాగా కలిపాక నీట్గానే వచ్చింది. వెంటనే 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని వేసేసాను. నీట్గా 2 గ్లాసుల్లో వేసి పైనుండి అలా బాదం పప్పు వేసాను. అండ్ బాదం పప్పుతో పాటు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, కష్టపడి అంత తీసాము, ఎలా వదిలేస్తాం వేయకుండా అని చెప్పి మన సబ్జాలు కూడా వేసాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా డీమార్ట్ వెళ్ళినప్పుడు ఈ రోజ్ మిక్స్ ఫలూదా రోజ్ మిక్స్ పౌడర్ తెచ్చి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, సరేనా? నాలా 1 month వదిలేకుండా వెంటనే చేసేయండి. ఓకే, బాయ్ బాయ్.